సరే ఎలా చూస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల తర్వాత కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. ఈ అన్ని అనేక ఆరోపణలైతే వస్తా ఉన్నాయి. వీటినన్ని ఎలా చూస్తా ఉన్నారు? ఒకటి కోర్టు మెట్లు ఎక్కిండా లేదనేది కాదు. హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ ఉంది. ఆ పిటిషన్ మీద సిబిఐ వాళ్ళు ఏమన్నా ఉంటే ఆడ ఆర్గ్యుమెంట్స్ చేయాలి. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టు దగ్గరికి తీసుకురావాలనే ఆలోచన, దుర్మార్గపు ఆలోచనతోటి ఇవాళ రమ్మన్నారు, వచ్చారు. కోర్టును గౌరవిస్తాం కనుక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. తెలంగాణ ప్రజలు 6 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు వస్తే బ్రహ్మరథం పట్టారు. అక్కడ ఎయిర్పోర్ట్లో కావచ్చు, ఇప్పుడు లోటస్ పాండ కాడ కూడా 1000 మంది ఉన్నారు. ఇక్కడ అక్కడ 1 కిలోమీటర్ దూరం పోలీస్ వాళ్ళు ఆంక్షన్ పెట్టిన తర్వాత కూడా వేలాది మంది స్వాగతం పలకడానికి వచ్చారు. ఇవాళ కొన్ని ఛానళ్ళు మరి ఎందుకు పిచ్చిగిట్టలు వేసిందో అర్థమైతే లేదు. ఎల్లో మీడియా అని ఉంది ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంగలార్చడం తప్ప ఇంకోటి ఉండదు వాళ్ళకు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళు వచ్చారు, ఇక్కడ స్వాగతం పలకలేనటువంటి బేకూఫ్ మాటలు మాట్లాడుతారు. నేను చెప్తా ఉన్న తెలంగాణ బిడ్డగా, తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా, ఇవాళ వచ్చిన వేలాది మంది ఆధార్ కార్డుల కాడికి చూపెట్టుగా తయారన్నారు. ప్రజలు వాళ్ళు బ్రహ్మరథం పడతా ఉంటే ఈ ఛానళ్ళు ఏమో దరిద్రపు ఆలోచనతోటి దరిద్ర ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకే టైం ఇస్తా ఉన్నాడు. కోర్టు చెప్పిన టైం రావట్లేదు. ఆయన రేపు ఫ్రైడే రోజు రావాల్సి ఉండగా ఒకరోజు ముందుగా వచ్చిండు. అంటే కోర్టు అంటే గౌరవం లేదన్నట్టుగా కొంతమంది వార్తలు చెప్తా ఉన్నారు. వీటిని ఎలా వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు 3612 కిలోమీటర్లు నడిచేటప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకు అటెండ్ అయినటువంటి వ్యక్తి ఆయన. కోర్టులంటే అమితమైన గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ప్రజాపాలన చేసినటువంటి వ్యక్తి కోర్టులకు విలువయ్యేటటువంటి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ అజ్ఞానులు అనుకోవాలి మనం. అంటే ఎట్లా చూస్తా ఉన్నారు? అంటే ఏదైతే ఈడీ ఎంటర్ అయింది, ఇందులో సిబిఐ ఉంది, వీటన్నిటిని ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నారు? ఎటువంటి ప్రశ్నలు ఉండబోతా ఉన్నాయి? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను పూర్తి స్థాయిలో ఈ కేసు విషయం నాకు తెలుసు. నాలికకు రాసుకోవడానికి కూడా పనికిరానటువంటి కేసులు పెట్టిర్రు. 14 సంవత్సరాలు, ఇంచుమించు 14 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళకు దిక్కు దివానం లేని పరిస్థితుల లోపల కోర్టుకు పిలిచే ప్రయత్నం తప్ప ఈ కేసులో ఎటువంటి ఏవి కూడా లేవు. అంటే ఎటువంటి ఆధారాలు ఏ ఆధారాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వంలో లేడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి సంబంధం లేదు. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి దుర్మార్గపు ఆలోచన ఉన్నటువంటి సోనియా గాంధీ, తెలుగుదేశం కలిసి పెట్టినటువంటి కేసులు, ఇవన్నీ కూడా పనికిరాని కేసులు.